చిన్నకొమెల్ల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించినటువంటి దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల వరద ముంపుకు గురయ్యేటువంటి పంట పొలాలకు, అదేవిధంగా ముంపుకు గురయ్యేటువంటి దుగ్గనపల్లె గ్రామాన్ని, అదేవిధంగా విపరీతమైనటువంటి డస్ట్ వల్ల 250 మీటర్ల దగ్గర ఉన్నటువంటి దుగ్గనపల్లె గ్రామంలో నివాసం ఉండేదానికి వీలు కాని విధంగా ఇటు పొల్యూషన్తో కానీ, ముంపు వల్ల కానీ, ఏఎఫ్ఆర్ వల్ల విపరీతమైన దుర్వాసన వల్ల కానీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు పబ్లిక్ హీరింగ్లో ఇవన్నీ కూడా లోకాయుక్త ఆర్డర్ ప్రకారము దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేస్తాము, గండికోట కంటే మించిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ముంపుకు గురవుతున్నటువంటి పంట పొలాలకు మార్కెట్ వాల్యూ ప్రకారం దాల్మియా యాజమాన్యమే కొనుగోలు చేస్తారని తెలియజేయడము, బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నటువంటి నవాపేట దుగ్గనపల్లె గ్రామంలోని ఇళ్లకు ₹1 నష్టం జరిగితే ఆర్ఎన్బితో ఎస్టిమేట్ వేయించి ₹2 నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కలెక్టర్ గారు సభాముఖంగా ఇవన్నీ కూడా దాల్మియా ఖర్చుతోనే వాళ్ళే భరిస్తారు చేస్తారని చెప్పి నాకు రాతమూలకంగా లెటర్ ఇస్తారని ప్రకటన చేసి దాదాపు 1.5 సంవత్సరం పూర్తి అవుతున్నా ఈరోజు రైతులకు అన్యాయం జరిగే విధంగా మళ్లీ దాల్మియా యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరుకు ఖండిస్తూ, అదేవిధంగా కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం కూడా దుగ్గనపల్లె, నవాపేట, చిన్నకొమెల్ల, తలమంచిపట్నం పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని దాల్మియా రేపు ఉదయం అంటే ఆదివారం 12వ తారీఖున ఉదయం 9 గంటలకు చిన్నకొమెల్ల గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్నటువంటి నిరసన ధర్నా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొని రైతులకు న్యాయం జరిగే విధంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.